కోతికి చెలగాటం పల్లెకు ప్రాణ సంకటం. ఇది చూడురి, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోనే ఒక ఇంటిపై చేరిన వానర మూక. ఎన్ని ఉన్నాయి చూడురి, లెక్క పెడతాను కూడా లేదు. ఒక ఇట్లా పైనుంచి పడ్డట్టే ఉన్నాయి ఇంటి పైన. ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి అక్కడ. దాదాపు ఒక 40-50 ఉంటాయేమో. మొత్తం పెంకులు మొత్తం తీసి అవతల పెడతట్టున్నాయి అవి. అడవులు లేవు, అడవులను నాశనం చేస్తున్నాం. మరి ఏడి పోవాలి అవి? ఆ కోతులను ఎక్కడ పోవాలి? ఇళ్ళకి వచ్చి ఏడుతున్నాయి పాపం. అవి ఆ అడవుల్లో పండ్లు ఆకులు ఏదో తిని బతికేవి ఊర్లలోకి వచ్చి అవి తినే ఆహారం కూడా పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు అవి తినాల్సిన ఆహారం కాదు, అవి ప్రతి తినేస్తున్నాయి అవి. దానివల్ల దాని బాడీ కూడా అవి కూడా ఇదవుతున్నాయి. అవి విచక్షణ కోల్పోతున్నాయి, రకరకాలుగా ప్రవర్తిస్తున్నాయి, మనుషులను కరుస్తున్నాయి. ఇక చూడండి, చికిత్సకు 10,000 ఖర్చు అయిందట. చేతికి కట్టుతో ఉన్న ఈ బాలుడి పేరు కృష్ణ. ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు. ఇటీవల స్కూల్కి వెళ్తుండగా దారిలో కోతులు వెంబడించినాయి. తప్పించుకునే ప్రయత్నంలో కింద పడడంతో చేయిరిగింది. చికిత్సకు 10,000 ఖర్చు అయినట్టు బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. ఈ జిల్లాలో గత 6.5 నెలల్లో 2,000 మంది కోతుల బారిన పడ్డారట. చూసుకోరు ఎట్లుందో కథ. 6.5 నెలల్లో జిల్లాల వారీగా కోతుల దాడుల బాధితులు. ఖమ్మం జిల్లాలో 2,952 మంది జస్ట్ ఒక 6 నెలల్లో ఇబ్బంది పడ్డారట, గాయాల పాలయ్యారు. యాదాద్రిలో 2,737 మంది, జగిత్యాలలో 2,000, సూర్యాపేటలో, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండలో 1,900, మహబాద్లో 1,900 మంది, ములుగు, వరంగల్, హన్మకొండ, సిరిసిల్ల, భూపాలపల్లి, జనగామ కోతుల వల్ల గాయాల పాలైన వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. ఎండాకాలం వస్తే గతంలో డాబాల పైన వడియాలు, నానబెట్టిన పప్పులు ఆరబెట్టుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటి తలుపులకు గడియ పెట్టుకోకుండా ఉండలేని పరిస్థితి. నిజమే ఇది. అసలు పైన ఆరేసుడు ఎక్కడిది? ఇప్పుడు మీరు మామిడి చెట్లు, జామ చెట్లు ఉన్నాయనుకోండి, అసలు అది ఒక్క కాయ మనం గోయకముందే ఖతం చేసి పడేస్తున్నాయి అవి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చెట్లు కూడా కొట్టేసినాయి, ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే. బడికి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో పెద్దలు కర్ర పట్టుకొని గేటు వద్ద నిల్చుంటున్నారు. చిన్నారులు ఇంటి బయట ఆడుకునేందుకు సైతం భయపడుతున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంటి ముందు ఏదో ఒక పండ్ల చెట్టు ఉండేది. ఇప్పుడు వాటిని నరికేస్తున్నారు. ప్రహరీలకు చిక్కుడు, దొండ, బీర, ఆనపకాయ తీగలు అస్సలు కనిపిస్తలేవు. వీటన్నిటికీ కారణం కోతులు. పొలాల్లోకి పనులకు వెళ్ళిన రైతులు, మహిళలు అమ్మో కోతులు ఇల్లు పీకి పందిరేస్తున్నాయేమో అనే బెంగతో గడిపేస్తున్నారు. వనాల్లో ఆహారం దొరకని పరిస్థితుల్లో ఆకలి తీర్చుకునేందుకు వానరాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడి ఆహార సామాగ్రిని చిందరవందర చేస్తున్నాయి. వాటిని వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించిన వారిపైన దాడి చేస్తున్నాయి. దారుణంగా ఉన్న పరిస్థితి. మరి దీన్ని అడ్డుకట్ట వేలేరా? అడవుల్లో వాటికి సంబంధించిన వాటికి ఆహారం అందించే ప్రయత్నం చేస్తే ఇక్కడ మనం ఈ ఇళ్ల మీద దాడులు చేయడాన్ని అరికట్టవచ్చు కదా. అసలు ఆ ప్రయత్నాలు ఎందుకు చేయవు? ఇట్లాంటి ఒక 4-5 ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు ప్రభుత్వాలకు మేలుకొస్తుంది.